Hello viewers, welcome to my channel. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చికెన్ పులావ్ చేసుకుంటున్నాం. సీనిగా బిర్యానీ పార్సల్ తెచ్చుకుందాం అన్నాడండి. ఎందుకురా బడ్జెట్ ప్రాబ్లం, ఆ పార్సల్ పెట్టే డబ్బులతో వండుకుంటే రోజంతగా సరిపోతుంది అన్నాడండి. ఇంకెందుకు ఆలస్యం, మేము పులావ్ ఎలా చేసాం చూద్దాం పదండి. ముందుగా చక్కగా కడిగేసుకున్న చికెన్ ముక్కల్లో కప్పు పెరిగేసుకున్నాం. ఒక స్పూన్ అల్లం తెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం. సింగల్ కొంచెం ఏమన్నాడు, ఎందుకురా కొద్దిగా మండిపోద్ది అన్నాను. తర్వాత ఉప్పు వేసుకున్నాం. అందులోనే బిర్యానీ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాం. తర్వాత చేతులతో ఆ మసాలాలని బాగా ముక్కలు పట్టించామండి. ఇప్పుడు 2 చెక్కలు నిమ్మకాయలు పిండి, కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక పాత్రలో 3 గ్లాసులు బియ్యం పోసి, నీళ్లు పోసి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బియ్యం కడగడానికి నీట్గా కొలత ఉండదండి. ఇప్పుడు ఒక పాత్రలో 4 గరిటెలు ఆయిల్ వేసానండి. గరిటె చిన్నదండి. ఆయిల్ వేడెక్కాక అందులో బిర్యానీ సామాన్లు, బిర్యానీ ఆకు అన్నీ వేసాం. అవి వేగినాక ముందుగా మ్యారినేట్ చేసుకుని చికెన్ అందులో వేసి చికెన్ బాగా ఉడికేంత వరకు ఉంచండి. చికెన్ సగం ఉడకగానే అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, అదేనండి మాడిపోయిన ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ కలుపుకొని మూత పెట్టేయండి. చూసారా మంచిగా నేను చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న బియ్యం అందులో వేసాం. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున మొత్తం 6 గ్లాసులు నీళ్ళు వేసాం అందులో. తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసాం. మధ్యలో డౌట్ వచ్చిందండి, ఉప్పు సరిపోయిందో లేదా అని. అందుకే మళ్ళీ టేస్ట్ చూసి కొంచెం ఉప్పు వేసుకున్నాం. తలతల మరుగుతున్న ఆ పులావ్లో ఒక స్పూను కమ్మటి నెయ్యి వేసుకున్నాం. ఫైనల్గా మా పులావ్ రెడీ అయిపోయిందండి.
బ్యాచిలర్స్ కూడా ఉన్నారు, ఎలా ఉంటుందో ఏంటని కంగారు పడకండి. నేను వంటలు బాగానే చేస్తాను. ఎలా వండినా మాత్రం మా ఎర్రయ్య గారు మాత్రం వదలండి, మొత్తం ఊడిచేస్తాడు. Please like and subscribe.